హరి శ్రీనివాస అత్యంత మహిమైనటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతం మార్గశిర బహుళ అష్టమి నాడు లేదా ఏ నెలలో అయినా సరే బహుళ అష్టమి తిథి నాడు ఆచరించాలి. మనకు అష్టమి తిథి పౌర్ణమి తిథి అయిన 8వ రోజు వస్తుంది. పౌర్ణమి అయిన 8వ రోజుని బహుళ అష్టమి అంటారు. కృతాయుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి తన భక్తుడైన కార్తవీర్యార్జునుడికి స్వయంగా ఉపదేశించారు. కార్తవీర్యార్జునుడు ఈ అనగా వ్రతాన్ని ప్రచారం చేశారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు కూడా ఈ అనగా వ్రతాన్ని ఆచరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించి ఆచరించారు. ఈ వ్రతం పురాణ ప్రసిద్ధమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కలియుగంలో ఆచరించడం మంచిది. అనేక రూపాలు ధరించే దత్తాత్రేయ స్వామికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూపం దత్తాత్రేయునికి అనగా స్వామి అనే పేరు. ఆ స్వామి అర్ధాంగి అనగాదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే అనగాదేవి. ఆ అమ్మవారికి మరొక పేరు మధుమతి అనే పేరు కూడా ఉన్నది. అనగా స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు. ఈ దంపతులు ప్రాచీన ఆది దంపతులు. ఈ అమ్మవారికి స్వామివారికి అష్టసిద్ధి పుత్రులు జన్మించారు. వారి పేర్లు అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ, క్రామవ, సహిత, మహిమ. ఈ 8 మంది పుత్రులు జన్మించారు. మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగిన పాపాలను అనగాదేవి పోగొడుతుంది. పిఠాపురం గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్యబృందంచే సామర్లకోట స్టేషన్ సెంటర్లో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయంలో అనగా సమేత దత్తాత్రేయ స్వామి వ్రతం జరిపించారు. జై సాయిరాం, జై గురుదత్త, శ్రీమాత్రే నమః. హరే శ్రీనివాస. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.